ఎవరో అమ్మాయి వెనకే తిరగని అన్నాడు. ఇప్పుడు ఒక 3 రోజులుగా అమ్మాయి వెనకే తిరుగుతున్నాడు. ఆ రోజు మమ్మల్ని బండ బుద్ధులు తిట్టేసి ఈ రోజు ఆ అమ్మాయి వెనక తిరుగుతున్నారు. ఇదేం మేం చేసామంటే తప్పు, వాడేం చేస్తున్నాడు? నువ్వేదైనా చేయరా, ఒక మాట మాత్రం చెప్పాలి కదా. నువ్వెలాగే మాట్లాడకుండా ఉంటే మేమేమనుకోవాలి? ఏమనుకోవాలి? కిషోరు లవ్ చేస్తున్నాడని అనుకోవాలి. ఇక నుండి ఆ అమ్మాయి మనకి వదిన లాంటిది. అవును కదా కిషోర్? తుడుచుకుంటా. ఓరే నా కొడకల్లారా, మీరు అనుకున్నట్టు ఏం లేదు. తను నాకు డబ్బు ఇచ్చింది, దానికి బెంగళూరు మొత్తం తిప్పించాను అంతే. మీలాగా పనిపాట లేకుండా అమ్మాయి వెంట నేను పడలేదు. అర్థమైందా? అర్థం కాకపోతే వెళ్ళి సావన్రా. అర్థమైంది కదరా, ఎందుకు ముఖాలు చూసుకుంటున్నారు? కిషోర్ ఏమని చెప్పాడు? మంచి పేమెంట్ వచ్చింది, సాయంత్రం పార్టీ ఇస్తా అన్నాడు. పదండ్రా తొందరగా. అనయ్య అనయ్య, ఆ ఒరే కిరణ్, ఏమైంది రోయ్? గట్టి గట్టిగా అరుస్తున్నావు ఏంట్రా సమాచారం? ఏం లేదు, సంపాదించిన డబ్బుని ఇవ్వడానికి పిలిచాను. ఇదిగో. ఇంత డబ్బా? ఓ, కారు, గైడు, జీపు. రే కిరణ్, అది ఆడు ముఖం మీద విసురు. ఏ పనికెళ్ళి ఎలా సంపాదించాడో ఎవరికి తెలుసు? నానా, వీడు ఫ్రీలాన్సర్గా. ఏయ్, నేను చెప్పింది విను. వీడు ఫ్రీలాన్స్ పని ఏంటి అనేది నాకు తెలీదా? లవర్స్ని చేర్చి పెట్టేది, సన్నా చదువులతో కలిసి టీ స్టాల్ దగ్గర టైం వేస్ట్ చేసేది, సిగ్గు లజ్జ లేకుండా చిన్నపిల్లలతో కలిసి గ్రౌండ్లో ఆడేది. ఇదేనా వాడు ఫ్రీలాన్స్ పని చేసేది? ఇది ఒక బ్రతుక? షేమ్ ప్లస్. రే కిషోర్, నానా, నోటుకొచ్చింది మాట్లాడకూడదని మీరే చెప్పారు, కానీ ఇవాళ మీరే. ఇదిగో విన్నావా, నీ మొగుడు ఎంత మాట అన్నాడో? నీ మొగుడు కాబట్టి అన్ని తట్టుకుంటూ ఊరుకున్నా. ఇవన్నిటికీ కారణం నువ్వే. అదంతా సరే, ఇంత తొందరగా మమ్మల్ని వదిలేసిన ఎందుకు వెళ్ళిపోయా? చూడు, నీ మొగుడు వీధిలో ఉన్న బికార్లా నన్ను చూస్తున్నాడు. అన్నయ్య లేకపోయింటే నేను కేరా ఫుట్పాతే. ఈయన పార్కికి వెళ్తాడు, అక్కడ ఉన్న ఎవడో చెప్పింది విని ఇక్కడికి వచ్చి నన్ను ఇష్టానికి తిరుగుతూ ఉంటాడు. ఇలా చూడమ్మా, నాకు గవర్నమెంట్ జాబ్ అంటే అసలు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని పని నేను అసలు ఏవి చెయ్యను. ఈ టైంలో ఇదెందుకు నాకు కాల్ చేస్తుందో ఏంటో. దీనిలో డబ్బులున్న అమ్మాయిలు అవసరమైతే ఏమైనా చేస్తారు. హలో, రేపు ఉదయాన్నే సరిగ్గా 6 గంటలకి నా కారు నీ ఇంటి ముందుకొచ్చి ఉంటుంది. నువ్వు రెడీ అయ్యి త్వరగా వచ్చి నా కారులో ఎక్కాలి. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కి వెళ్ళాలి. హలో, ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? 6 గంటకంతా రావడం కుదరదు. మినిమం 8 గంటలు. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏది నాకు వినిపించలేదు. మార్నింగ్ 6 o'clock నేను అక్కడ ఉంటాను. నువ్వు నాతో వస్తున్నావు అంతే. బాయ్ బాయ్, గుడ్ నైట్. బా, నువ్వు చెప్పింది నేను అసలు ఏం వినలేదు. ఓకే, బ్యాడ్ నైట్. హలో, నీ ఇంటి ముందుకి జీప్ వచ్చి 10 నిమిషాలు అవుతుంది. అక్కడే వెయిట్ చేయి, ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను. కట్ చేస్తావా? చెప్తే నీకు అర్థం కాదా? నో ప్రాబ్లం, నువ్వు 10ంటికి కూడా రా. ఆలోపు నాకు దొరికిన 3-4 గంటల్లో ఒక కొత్త కథని రెడీ చేసి మీ నాన్న దగ్గరికి వెళ్లి డ్రామా క్రియేట్ చేస్తాను. అందులో నువ్వే విలన్వి. ఇలా చూడు, నిద్రే నాకున్న ప్రాణం. ప్రాణం పోయిన తర్వాత అదే కదా చేస్తారు. ఇప్పుడేంటి, నువ్వు బయటకు వస్తావా లేక నేను లోపలికి రానా? ఓవర్ డ్యూటీ డబుల్ పేమెంట్, ఓకేనా? నో అబ్జెక్షన్స్. ఏంటి, మా నాన్న పేరు చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏ, మీ నాన్నంటే అంత భయమా నీకు? నానంటే నాకు భయం లేదు, మరి మా లత భర్త కాబట్టి మర్యాద అంతే. ఓ, మీ అమ్మ పేరు లతానా? పేరు చాలా బాగుందే. మీ అమ్మగారు కూడా చూడ్డానికి బాగున్నారు.
నువ్వు మా అమ్మని చూసావా? ఆ, ఎప్పుడు? ఎక్కడ? ఇప్పుడే అక్కడ చూడు, చెట్లకు నీళ్లు పోస్తున్నారు కదా, ఆవిడే కదా మీ అమ్మ. హే, ఆవిడ మా ఇంటి పని మనిషి. నా అమ్మ ఆ? ఎవరికంటి కనపడరు. అంటే ఓ సారీ, మీ అమ్మ లేకపోతే ఏంటి, ఆవిడ మీ అమ్మగా అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మా నాన్నకి ఈ వయసులో ఆవిడ్ని అమ్మగా చేయడం కుదరదుగా. ఆ? ఏంటి అలా చూస్తున్నావు? పామైనా కాటిందా? నువ్వే చెప్పావు కదా, నేను ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా కంప్రెస్ చేస్తున్నా ఒక చిన్న చైల్డ్ అని. అందుకే ఎక్స్ప్రెస్ చేశాను. నువ్వు ఇంప్రెస్ అయ్యావా? ఆ? ఇంప్రెస్ అయ్యావా? అందుకే ఇష్టం వచ్చినట్టు వాకూడదు. వావ్, బ్యూటిఫుల్. ఓహో, నువ్వు ఇక్కడికి వచ్చావా? నువ్వు బండిలోనే ఉన్నావనుకున్నాను. అంటే ట్రిపుల్ పేమెంట్ ఇవ్వాలని నువ్వు ఒకదానివి ఇక్కడికి వచ్చేసావు కదా, అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చాను. పేమెంట్ లో ప్రాబ్లం లేదు, పదే పదే నేను నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని అనుకున్నాను. అది మాత్రమే కాకుండా ఇలాంటి క్లైమేట్ లో నాకు ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం, అందుకే ఇలా వచ్చాను. నువ్వు నీ మైండ్ ని రిలాక్స్ గా ఉంచుకోవడానికి వచ్చావా? అలా ఏం లేదు, నేను రిలాక్సేషన్ చేసే చోటే వేరు. ఏది, మీ ఏరియా బారా? హలో, అదంతా మీలాంటి అమ్మాయిలు వదిలేసిన తర్వాత కుర్రాలు వెళ్లి బాధపడే చోటు, నేను కాదు. అయితే నీకు నచ్చిన ప్లేస్ ఏది? చూసే దూరం వరకు నీళ్లు, హ్మ్, ఆకాశం భూమి రెండు కలిసున్న చోటు. ఓ అక్కడ అలల శబ్దం తప్ప మిగతా ఏ శబ్దం వినిపించదు. దట్స్ మై ఫేవరెట్ ప్లేస్, సూరత్కల్ బీచ్. పర్వాలేదు, 60 సంవత్సరాల తర్వాత కవి వయ్యేలా ఉన్నావు. కానీ గుర్తుండదు. ఎందుకని? ఎందుకంటే నేను చెప్పింది ప్రింట్ అవుతుంది కదా, అందుకే. పక్కన వచ్చి నిలబడ్డాడు, జోక్ చేస్తున్నాడు, నవ్వుతున్నాడు, మన ట్రాక్ వచ్చేసాడు, మన కోసం వేచి ఉన్నాడు అని మాత్రం నువ్వు ఇమాజినేషన్కి వెళ్ళిపోవద్దు. క్లైమేట్ బాగుంది కదా, అందుకోసమే వచ్చాను. చూసావా, నువ్వే ఏదేదో ఇమాజినేషన్ చేసుకుని ఫాల్స్ రిజల్ట్ ఇచ్చావు. నేను సైకాలజీ స్టూడెంట్ అమ్మా. హలో, నాకు తెలియని సైకాలజీయా? నాకు తెలీదా ఏంటి? చెప్పు, నీకు సైకాలజీ గురించి ఏం తెలుసో? నీ గురించి చెప్పనా? ఏది చెప్పు చూద్దాం. అమ్మాయిల బుద్ధి మోకాల నుండి కాలు వరకు, దానికి నువ్వు 100% ఫిట్. నువ్వు తెలుసుకున్న చిన్న విషయాల కన్నా నువ్వు చెప్పే అబద్ధాలు చాలా ఎక్కువగా ఉంటుంది. నీ మెదడు కన్నా నీ నోరే ఎక్కువ పనిచేస్తుంటుంది, అదే నీకున్న పొగరు. చెప్పాలంటే నువ్వు ఇంట్లో ఒకే ఒక కూతురివి, అంతేకాకుండా నీ మెదడులో ఏం లేకపోయినా బిల్డప్ ఇచ్చే పెద్ద రాణివి. ఒకటి దగ్గర ఐ లవ్ యూ అంటావు, ఇంకొకరి దగ్గర ఐ లైక్ యూ అంటావు, ఇంకో వాడిని పెళ్లి చేసుకుంటావు. ఇదే కదా నీ సైకాలజీ. నా గురించి 4 రోజుల్లో ఇన్ని తెలుసుకున్నావు? అవును, ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నావు? చిరంజీవి ఫ్యాన్స్ అమ్మా, ఇక్కడ సైకాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అలా అయితే నేను మాస్టర్ డిగ్రీలో సైకాలజీ చేసింది వేస్ట్ అంటావా? నువ్వు నా గురించి చెప్పు, నీ మాస్టర్ డిగ్రీ వేస్టో బెస్టో అని నేను చెప్తాను. అవకాశం అనేది ఎవరికైనా ఎప్పుడైనా దొరుకుతుంది, కానీ నా జీవితంలో ఇంత త్వరగా దొరుకుతుంది అనుకోలేదు. నీ సైకాలజీ ప్రకారం ఇప్పుడు చెప్తాను విను. నువ్వొక సూపర్ అలా అనుకుంటున్న లోఫర్, ఇడియట్, ఐ డోంట్ కేర్. నేనే మహారాజ్ అనుకుంటున్న ఫూల్వి, మూర్ఖుడివి. అమ్మాయిల గురించి బ్యాడ్ ఒపీనియన్ తో ఉండే హోప్లెస్ ఫెలోవి. అమ్మా నాన్నల మాట వినేది లేదు, అక్క చెల్లెలతో పుట్టిందే లేదు. ఇలాంటి జీవితంతో పెరిగావు చూడు. తర్వాత నేనేదో చేయబోతున్నానన్న భ్రమతో ఇక్కడ ఉండి సంతోషాన్ని వదిలేసి ఎక్కడ ఉన్న సంతోషం కోసం వెతుకుతున్నావు. ఇక చివరికి నీకేమీ దొరకకుండా భిక్షెత్తుకునే పిచ్చోడివి నువ్వు. పాపం, బాగా అలిసిపోయినట్టున్నా, నీళ్ళు తాగు. మదిలో రోజు తలచి మౌనంగా చూసే ఆమె వల్ల నేను మోక్షం పొందను. మదిలో రోజు మౌనంగా చూసే. ఆగు. కిరణ్, నాన్న రారే ఇక్కడ. వస్తున్నా నాన్న. ఏంటి నాన్న? ఉండ్రా చెప్తాను. ఏమైందిరా? ఇది చదవరా. ఏంట్రా అది? దేవుడా, దేవుడు ఉన్నారనేది నిజమే, అంతేకాకుండా అది పైకి చదవరా. సరేనన్న, దేవుడు ఉన్నాడనేది నిజం, కానీ ఆ దేవుడు ఇక్కడ మనిషి రూపంలోనే ఉన్నాడని, అలాగే మీరు కూడా నా జీవితంలో దేవుడిలాగా వచ్చారు సార్. సార్, నేను ఈ లెటర్ని చాలా గొప్పవాడు అనుకొని రాయలేదు సార్, మీ మంచి మనసు తెలుసుకోవడం కోసమే రాశాను.
మీరు చాలా మందికి సాయపడడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ చావుల చివర్లో ఉన్న వాళ్ళకి సాయపడడం చాలా గొప్ప విషయం. మీరు ఇచ్చిన డబ్బు నా కుటుంబాన్ని కాపాడింది. నా కూతుర్ని హాస్పిటల్లో చేర్చడానికి కోసం హెల్త్ మినిస్టర్ దగ్గర సంతకం తీసుకోవడానికి నేను బెంగళూరు వచ్చాను. ఆ రోజు నేను మినిస్టర్ లెటర్ని డాక్టర్ దగ్గర తీసుకొచ్చి ఇవ్వకపోయి ఉంటే నా కూతురు ప్రాణాలతో ఉండేది కాదు సార్. తను ప్రాణాలతో లేకపోయి ఉంటే నేను కూడా చచ్చిపోయేవాడిని. మొత్తానికి మీరు ఒక కుటుంబాన్ని కాపాడారు సార్. త్వరలోనే మా కుటుంబం మొత్తం మిమ్మల్ని వచ్చి తప్పకుండా కలుస్తాం సార్. కానీ ఇందులో ఒకే ఒక రిక్వెస్ట్, మిమ్మల్ని కన్న అమ్మ నాన్నకి నా తరపున మీరు థ్యాంక్స్ చెప్పండి సార్. కిషోర్, ఆ చివరిది ఇంకొకసారి చదువు. సరే నాన్న, మిమ్మల్ని కన్న అమ్మ నాన్నకి నా తరపున మీరు థ్యాంక్స్ చెప్పండి సార్. కిషోర్, కిషోర్, రే కిషోర్, ఏంటన్నా? రా కిందికి. ఏంటన్నా ఏమైంది? ఒకసారి కిందకి వచ్చి చూడు, ఏం జరిగిందో తెలుసుకుంది గాని. ఏంద్రా? వెళ్ళరా. పోరా. ఏంట్రా? షాక్ గురవుతాడు చూడు. వావ్, బైకు కొత్తది. వావ్, నైస్. కొత్తది. వావ్, సూపర్. థ్యాంక్స్ నాన్న. ఏయ్, మొగం చూడు. రే కిషోర్, ఎలా ఉంది నాన్న నేను ఇచ్చిన గిఫ్ట్? థ్యాంక్స్ నాన్నయ్య. నాన్న, థ్యాంక్స్ నాన్న. సీన్ సూపర్, డైరెక్షన్ నాదే. నువ్వు నన్ను ప్రత్యేకంగా చూసుకోవాలి. ఆ? అవునరా. సరే తప్పుకో అన్నా. మామా. దీనికి మాత్రం మేము కావాలి. డాడీ కొంచెం తప్పుకోండి. రేయ్, ఈ రాత్రి పెద్ద రెస్టారెంట్ బుక్ చేసేదా? అడగడం ఎందుకురా, బుక్ చేయి. నువ్వు డబ్బులు ఇస్తావా? నోరు మూసుకోరా. కిషోర్, బుక్ చేసేదా? బుక్ చేసేరా. ఇది చాలా మాకు. ఇప్పుడే బుక్ చేస్తాను. హలో, మోడర్న్ రిసార్ట్, మాకు ఒక ఏసీ రూమ్ బుక్ చేయండి. మంచిది, బాగుండాలి చెప్తున్నాను. ఓకే. హలో, హలో. ఎక్కడున్నావు? ఏయ్, రెడీ అవుతున్నాను, ఇప్పుడే వచ్చేస్తాను. పర్వాలేదులే, ఈ రోజు సాయంత్రం వరకు నువ్వు ఇంట్లో ఉండి నీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిరా. అంటే ఈ రోజు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కలుద్దాం. హలో, ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం రావడం కుదరదు. ఈ రోజు December 31. హ్మ్? అది కాకుండా ఈ రోజు నాకు స్పెషల్ డే. అందుకే సాయంత్రం వరకు టైం ఉంది కదా, ఎంజాయ్ చెయ్యి. ఏయ్, అదంతా కుదరని విషయం. కుదరదంటే ఏంటి అర్థం? ఇది నా చాలా ఏళ్ల ఆశ, నైట్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని. నువ్వు ఇప్పుడు కుదరదంటే ఎలా? ఇంకెవరినైనా చూసుకో. వేరే ఎవరు వద్దు, నువ్వే రావాలి. కావాలంటే ట్రిపుల్ పేమెంట్ ఇస్తాను. ఏంటి, ట్రిపుల్ పేమెంటా? హ్మ్. అయ్యో, నేను వద్దనుకున్నా కూడా నా మనసు ఒప్పుకోవట్లేదే. సరే, నేను వస్తాను. ఈ రోజు పేమెంట్ నాకు ఈ రోజే ఇచ్చేయాలి, ఓకేనా? ఓకే. తర్వాత ఇంకో విషయం, నా జీప్ రిపేర్ కు వెళ్ళింది. సో ఎవరిదైనా కారే కదా, తీసుకొస్తాను. కానీ దానికి కూడా డబుల్ పేమెంట్ కావాలి, సరేనా? కార్ ఏమీ వద్దులే. అంటే ఇంకేదైనా బైక్ ఉంటే డబుల్ ఓకే, దానికి పేమెంట్ ఇస్తాను. బైకా? కొత్త బైకే ఉంది, కానీ దానికి కూడా డబుల్ పేమెంట్, ఓకేనా? నో ప్రాబ్లం. సాయంత్రం 7 గంటలకి బైక్ తీసుకుని మా ఇంటికి వచ్చాయి. ఎక్కడికి వెళ్తున్నామని చెప్పవా? సర్ప్రైజ్. సర్ప్రైజా? అవును. అది ఏ సర్ప్రైజో ఏంటో, మొత్తానికి నేను డబుల్ పేమెంట్ ఇస్తే చాలు.
రే ఏంట్రా జరుగుతుంది? ఏయ్ అవా ఈ రోజు వాడికి ఏ మంత్రం వేయబోతున్నావురా? మంత్రాన్ని చెప్పను, మంత్రాన్ని ప్రయోగించబోతున్నాను. మనందరినీ మర్చిపోయిన వాడికి ఆ అమ్మాయే పాఠం నేర్పిస్తుంది. అవును రా మావా, అంతే జరగాలి. అరే ఎక్కడికి తీసుకొచ్చావు? మాట్లాడకుండా నాతో వస్తావా? ఎలా ఉంది ప్లేస్? ఏ మెంటల్, బయటికి ఎక్కడ వెళ్ళాలన్నా చివరికి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఎక్కడికా వెళ్ళాలని చెప్పింది ఇక్కడికి. నువ్వు తాగాలనుకుంటే పార్సల్ తీసుకో, నా చోటుకు వచ్చి తాగొచ్చు కదా నువ్వు. నేను తాగను, అంటే ఊరికే ఆడడానికి వచ్చా. రా ఆడదాం, లెట్స్ డాన్స్ టుగెదర్. వదలు, మా సౌండ్ ఉంటే చెప్పు. ఈ పబ్బు మొత్తం సైలెంట్ అయిపోతుంది, అలా ఉంటుంది మన డాన్స్. అది కాకుండా ఇలా చిరాకు ఏర్పడే సౌండ్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాగా, సర్ప్రైజ్ గిఫ్ట్ ని నీ నుంచే ఓపెన్ చేస్తా ఉండు. ఓకే, నేను వెళ్ళి డాన్స్ వేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. రానంటావా? వచ్చేలా చేస్తా ఉండు. Hey. హాయ్ గాయ్స్. Hi, baby. డాన్స్ విత్ us? Yeah. Come on. Wow. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలేవో. Come on, baby. Dance Come on. Wow, nice. Baga dance చేస్తున్నావు, baby. అలాగే ఈ స్టెప్ ఎలా ఉంది? ఏ స్టాప్ స్టాప్ స్టాప్. నీకు సిగ్గనేది అసలు ఉండదా? ఏరా, మీకు కూడా సిగ్గు అంటే ఏం ఉండదా ఏంట్రా? Hey shit. Get lost. హే, డోంట్ యూస్ బ్యాడ్ వర్డ్స్. Okay. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదరా? ఉంది, అదిగా అక్కడ. నీ గర్ల్ ఫ్రెండ్ ని ఇంకొకటికి లీజుకి ఇచ్చేసి ఇక్కడ దీన్ని చేయి పట్టుకుంటూ పోజ్ ఇచ్చుకుంటూ లవ్ చేస్తున్నావా? ఆ? నా కొడకల్లారా, మీకు కామం ముందే తప్ప కామన్ సెన్స్ లేదురా. థ్యాంక్ యూ. నీ అబ్బా, నేనే నిన్ను పోగట్లేదురా, తిడుతున్నాను. అమ్మాయి దొరికిందనేసి మీరందరూ కలిసి ఆ అమ్మాయిని టచ్ చేస్తూ ఉన్నారా? చైదీరా. రేయ్, ఏయ్. వీడికి పెట్ట దొరకలేనట్టుందిరా, అందుకే డిప్రెషన్ లో టెన్షన్ గా మాట్లాడుతున్నాడు. రేయ్, నేను కొట్టాననుకో నీ మెదడు మొత్తం బయట పడిపోతుందిరా నా కొడక. ఏయ్ ఎవడ్రా వీడు? పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే మీరు కూడా వింటూనే ఉన్నారు. ఏయ్, Oy. సారీ సారీ. పద పద వదలు నన్ను. పదమంటున్నానా? ఏయ్, పోరా. ఏయ్, చెయ్యి వదలే. ఎందుకు ఇలా నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నావు? ఇది అడగాల్సింది నేను, నువ్వే నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నావు. ఇంకొకటితో నువ్వెందుకు ఆడాలి? అది నా ఇష్టం. నేను ఎవరితో డాన్స్ చేస్తే నీకెందుకు? ఆ, నాకేంటా? నువ్వు ఇంకొకటితో ఆడుతుంటే నాకు అది ఇష్టం లేదు, అందుకే. అదే ఎందుకని అడుగుతున్నా. ఎందుకంటే చెప్పు ఎందుకంటే చెప్పు. అది ఏంటంటే ఈ దేశంలో ఉన్న ఆడవాళ్ళ మీద నాకు గౌరవం ఉంది, అందుకే. కానీ వాళ్ళు గౌరవ మర్యాద లేకుండా వేరే ఒక అమ్మాయి మీద చేయి చేసుకుని ఆడుతున్నారు, అదే నాకు ఇష్టం లేదు, అందుకే. అబద్ధం. నువ్వు చెప్పేదంతా అబద్ధం. ఇదే పబ్బులో మా ఊర్లో ఉండే అమ్మాయిలందరూ డాన్స్ ఆడుతున్నారు. వాళ్ళని ఎందుకు అడ్డుకోలేదు? వాళ్ళని ఎందుకు అడగలేదు? ఎందుకంటే వాళ్ళెవరు నాకు తెలియదు కదా, అందుకే. దానికి కాదు. ఏంటే? దానికి కాదు. అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, అందుకని. ఓ షిట్! ఈ విషయం నీ నోటి నుంచి చెప్పించాలని నేను ఇంతసేపు కష్టపడి ప్లాన్ వేశాను, బట్ ఉల్టా అయ్యి వేస్ట్ అయిపోయింది. కిషోర్, హ్యాపీ బర్త్డే. నీ బర్త్డేకి నేనిచ్చే ఈ గిఫ్ట్. ఐ లవ్ యూ. డైలాగ్ చాలా బాగుంది. ఎంతమందితో చెప్పావు ఇదే డైలాగ్ని? కిషోర్, నువ్వు జోక్ చేయకు. నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. నేను సీరియస్ గానే చెప్తున్నా, నేనేం బక్రాని కాను.
నేను ఇలాంటి సీన్ ఎన్ని సినిమాల్లో చూడలేదు. నువ్వు ఎందుకోసం ఇలా నాతో డ్రామా చేస్తున్నావు అనేది చెప్పు. ఆ రోజు లవర్స్ కోసం గొడవ పడ్డాను దానికా, లేదా నీ దగ్గర ట్రిపుల్ పేమెంట్ తీసుకుంటున్నానే దానికోసమా? చూడు, నేను దేని గురించి బాధపడను. కిషోర్, లవ్ అంట లవ్. నాకు తెలీదా ఈ ప్రేమ దోమ తొక్క ఎలా ఉంటుందని? కిషోర్, ఐ లవ్ యూ. దేనికోసం నువ్వు నా దగ్గర ఎన్ని నాటకాలు ఆడుతున్నావు? మీరు డయల్ చేసిన నంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి మరలా ప్రయత్నించు. మీరు డయల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దయచేసి తిరిగి మరలా ప్రయత్నించండి. ఆంటీ, ఎవరు? ఓ కిషోర్, రా బాబు. నేను నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను. మంచి వేళ నువ్వే వచ్చేసావు. ఆంటీ అది దివ్య. లేదు బాబు, తను పొద్దున్నే మైసూర్ వెళ్ళిపోయిందే. ఆంటీ, తను ఏమైనా చెప్పేసెళ్ళిందా? చాలా బాధగా కనిపించింది. నేను తన దగ్గర అడిగాను, కానీ తను ఏ సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు ముందు నేను ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే ఆంటీ, నేను ఉంటాను. కిషోర్, ఒక్క నిమిషం బాబు, ఇదో వస్తాను. కిషోర్, తీసుకో. దివ్య నీకు డబ్బులు ఇమ్మని చెప్పింది. నీకేదో డబ్బులు ఇవ్వాలని చెప్పింది. ఇదిగో తీసుకో. సరే ఆంటీ, నేను ఉంటాను. చూసారా మావా, వాడు ఒంటరికి కూర్చున్నాడు. పదండ్రా, ఏంటో కనుక్కుందాం. రారా, నువ్వు కూడా పెట్టించుకోరా. ఏంటి మావా, నువ్వు అన్నది నిజమైనట్టుంది. మంత్రం ఫలించి పిల్ల పోయినట్టుంది. ఏంట్రా? ఏమైందిరా? ఫోను లేదు, మెసేజ్ లేదు, ఎందుకు రే కిషోర్? కిషోర్ రే, అదిగో వాడు అక్కడున్నాడు రా. విషయం అర్థమైందిలే. ఉప్పు నీళ్ళల్లో కరిగిపోయినా నువ్వు మాత్రం లవ్ చెయ్యు. ఏదేమైతేనేమో అద్భుతం జరిగింది. నువ్వు కూడా లవ్ చేసేసావు. అది తెలియజేయడానికే తను ముందు వెళ్తూ నిన్ను వెనకాలే వచ్చేలా చేసింది. నీకు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు, అక్కడ లవరు లేదు. ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నావు. దివ్య అడ్రస్ తెలుసుంటే విషయం చెప్పేసి తన్ని కన్విన్స్ చేసి రొమాంటిక్ సాంగ్ ని మొదలు పెట్టేయాలి. ఓకే, ఇదిగో కిషోర్, ఇప్పుడు నేను చెప్పే డైలాగు జాగ్రత్తగా విను.
హలో ఆంటీ, నేను కిషోర్ మాట్లాడుతున్నాను ఆంటీ. ఏం లేదు, నేను దివ్యకు గిఫ్ట్ కొన్నాను ఆంటీ. ఫ్రెండ్స్కి ఇచ్చి పంపిస్తాను, దాన్ని దివ్య కొంచెం కొరియర్ చేస్తారా? అప్పుడు ఆంటీ ఏం చేస్తారంటే బాగా ఆలోచించి, లేదు కిషోర్, ఆయన కూడా ఇంట్లో లేరు, బిడ్డ ఒంటరిగా ఉన్నాడు, వదిలిపెట్టి నేను కొరియర్ చేయడానికి వెళ్ళలేను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ అదేదో నువ్వే చేస్తావా? దివ్య అడ్రస్ నేను ఇస్తాను బాబు అని ఆంటీ చెప్తుంది. నీకు సంతోషం కలిగిన బాధగా, సరే ఆంటీ నీకోసం నేను కొరియర్ చేస్తానా ఆంటీ అని చెప్పి ఫోన్ కట్ చేసేయి. అంతే, ఇంకేముంది, దివ్య అడ్రస్ దొరికేసినట్టే. ఆ అడ్రస్ కి వెళ్ళి దివ్యాని కలవచ్చు. ఎలా ఉంది నా ప్లాన్? అంతా సరే, ఆంటీ నెంబర్ ఎక్కడదిరా? ఆంటీ నెంబర్ కిషోర్, ఆంటీ కాల్ వెళ్తుంది, అలా వెళ్ళి మాట్లాడుకుని రా. తీసుకో. కిలాడీరా. అడ్రస్ దొరికిన తర్వాత చిన్న పార్టీ ఇవ్వాలరా. ఎలా ఉంది నా ఐడియా? ఏయ్, ఇది ఎలా సాధ్యంరా? ఆంటీ ఇంటి బ్యూటీని ఎలాగూ పడేయలేకపోయాను, అట్లీస్ట్ ఆంటీనైనా పడేద్దామని కొంచెం సీరియస్ గా, ఆంటీ ఎమర్జెన్సీ కాలు, మీ మొబైల్ కొంచెం ఇవ్వండి అని తీసుకున్నాను. అప్పుడు నేను కాల్ చేసింది ఎవరికో తెలుసా? వైబ్రేట్ మోడ్ లో ఉన్న నా మొబైల్ కే. ఎలా ఉంది? ఏమైందిరా? అడ్రస్ దొరికింది. చూసారా నా ఐడియా ఎలా వర్కౌట్ అయిందో? రే కిషోర్, మైసూర్ నుంచి రాగానే మాకు పెద్ద పార్టీ ఇవ్వాలి. ఆ పార్టీకి ఇక్కడున్న వీళ్ళలో ఎవ్వరూ రాకూడదు. ఫాతిమా కూడా వద్దా? ఫాతిమానా? ఫాతిమా! చూసావా కిషోర్, ఆ అమ్మవారు ఎప్పుడు నాకు మంచిగా చేస్తుంది. పోయిన సంవత్సరం మీ బామ్మ డబ్బులు ఇచ్చినప్పుడు 100 ఏళ్ళు బతుకుతా ఉన్నాం. ఆ రోజు పొద్దునే టికెట్ తీసేసుకుంది. రే, అది ఆ రోజు అమ్మవారు నా నాలుగు మీద నాట్యం చేయలేదు. అయితే నారాయణుడికి ఇంకో పని దొరుకుతుందన్నా? ఆ రోజు అమ్మవారు నా నాలుగు మీద ఇల్లు కట్టారు, కానీ గృహప్రవేశం కాలేదు. అయితే నీ దేవుడి స్థలం చూసి ఇల్లు కట్టి నీ నాలుక మీద వచ్చి కూర్చుందంటావా? చాలా తెలివైన వాడివిరా నువ్వు. అచ్చం కళ్ళారా చూసినట్టు చెప్తున్నాడు. అవునా? అయితే నీ పాత లవ్ ఫాతిమా ఏం చేస్తుంది? కిషోర్, ముందు నువ్వు వెళ్ళి దివ్యాన్ని తీసుకురా. అప్పు చేసైనా బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాను, చాలా గ్రాండ్ గా. నేను చెప్పిగా చేస్తానంటే నా గురించి ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఓకేరా. వాడు పారిపోయాడు రా. వెళ్ళరా మామ, వాడతేరా. వెళ్తారా? బాయ్ రా, బాయ్ రా. ఓకే మావా. బాయ్ రా. ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్ రా, బాయ్. బాయ్ రా, మామ. బాయ్. బాయ్ మావా.